మంచి సినిమాటిక్ డైలాగులు పవన్ కళ్యాణ్ నోట్లో ఉంటుంటాయి. అంటే ఆ డైలాగ్ కూడా పంచుతో నడిపిస్తారు. అదే తాజాగా జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడే జీవితం జగన్ది. అమలాపురం క్లాక్ టవర్ సాక్షిగా చెప్తున్నా, జగన్ గుర్తుంచుకోండి, మీకు రోజులు దగ్గర పడ్డాయి, మీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం, మిమ్మల్ని జైలుకి పంపిస్తాం. ఇది పవన్ కళ్యాణ్ హెచ్చరిక. అహంకారి జగన్ విధ్వంసంతో అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అని చంద్రబాబు విమర్శిస్తే ఆయన జైలుకి పంపిస్తామంటూ తాజాగా పవన్ కళ్యాణ్ శపథం చేశారు. ఇక్కడే పాయింట్ ఏంటంటే, ఏ కేసులో గతంలో కేసుల్లో అయితే కనుక ఈయన చేసేది ఏం లేదు. ఎందుకు అంటే అక్కడ కోర్టులే తేల్చాలి, లేదు కోర్టులు ఏమన్నా మన చేతుల్లోకి వచ్చేసినాయి ఇప్పుడు చంద్రబాబు గారితో మనం కలిసాం కాబట్టి, నెంబర్ 1. లేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిపిస్తారా అంటే జగన్ దిగిపోతే కనుక అప్పుడు కేంద్రంతో చెప్పించేసి కేసులు తొందరగా కోర్టు వాళ్ళకి చెప్పించేసి చేయించి జైల్లో పెట్టిస్తారా, లేదా కొత్త కేసులు పెడతారా. పాత కేసుల్లో జోక్యం అయితే నాకు తెలిసి సాధ్యం కాదు. కొత్త కేసులు ఏమైనా పెడతారా? అప్పుడు కొత్త కేసులు జగన్ మీద పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టించేటట్టయితే జగన్ ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం కూడా తప్పేం కాదుగా, రైటే అవుతుందిగా. అప్పుడు జగన్ని జైల్లో పెట్టించినందుకు ప్రతీకారం చంద్రబాబు తీర్చుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించినందుకు పవన్ ప్రతీకారం తీర్చుకునేటట్టయితే అప్పుడు రేపు పవన్ అయితే ఇంతవరకు ఏం చేయలేదుగా, జైల్లో ఎక్కడ పెట్టలేదుగా, ఎన్నిసార్లు ఇష్యూ వచ్చినా కూడా. మరి చంద్రబాబుకి పవన్కి మధ్య ఇష్యూలో చంద్రబాబు తరపున పవన్ జగన్ని జైల్లో పెట్టించాలనుకోవడం ఏంటనేదే విచిత్రం.